మీకు ఏది బాగా నచ్చింది? మొత్తం ఐటమ్స్ అంతా బాగుంది. మొత్తం ఐటమ్స్ సాంబార్తో సహా. సాంబార్ బాగుంది. సాంబార్ లేదు కదా? సాంబార్ బంద్ చేసావా? ఉండేది కదా, ఆ పక్క ఉండేది. ఓకే ఓకే, మొత్తం ఐటమ్స్ అంతా బాగుందమ్మా. హాయ్ హలో, వెల్కమ్ టు స్మార్ట్ సలూన్. సో ఈ రోజు మనం రావులపాలెంలో ఉన్నటువంటి ఆర్కే టిఫిన్స్ కి అయితే వచ్చామండి. సో ఇక్కడ అన్లిమిటెడ్ బఫే టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పేసి చాలా వీడియోలో చూసాం కదా. సో చాలా మంది చెప్తున్నారు, అసలు నిజంగా బాగుంటాయా, ఎంత వరకు బాగున్నాయి, ఏమేమి టిఫిన్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత అనేది మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో చూడండి, ఇదే వచ్చేసి మనకి ఆర్కే రెసిడెన్సీ అని ఉంటుంది. నేను కూడా ఆర్కే రెసిడెన్సీ ఉంది, ఆర్కే టిఫిన్స్ అది ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. సో కానీ లోపలికి మనం వెళ్ళిన తర్వాత సో ఇది ఒక సెక్షన్ అనమాట. సో మనకి ఇక్కడ ఆర్కే టిఫిన్స్ ఉంది చూడండి. సో ఇక్కడ మనకి ఆర్కే టిఫిన్స్ అని కనిపిస్తుంది సైడ్ కి అనమాట. సో ఈ పక్కనే మనకి టీ పాయింట్ కూడా ఉందండి. సో టీ కూడా చూడండి, టీ 10 రూపీస్, షుగర్లెస్ 10. ఆర్కే టిఫిన్స్ లోపలికైతే వచ్చేసాను అనమాట. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం, ఎప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చేయలేదు. అండ్ రావులపాలెం ఫేమస్ టిఫిన్స్ అని చాలామంది చెప్పారు, చాలా మన వీడియోస్ కూడా చూసే ఉంటాం. అండ్ ప్రెజెంట్ టేస్ట్ ఎలా ఉంది అనేది మాత్రం మీకైతే ఈ వీడియోలో చెప్తాను చూడండి. అండ్ మనం వచ్చేసి ఫస్ట్ నేను బఫెట్ అయితే తీసుకున్నాను. అండ్ సింగిల్ ఐటమ్స్ కూడా ఇస్తారనమాట. సో బఫెట్ అయితే అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి బఫెట్ తీసుకున్నా. బఫెట్ వచ్చేసి నాకు 120 రూపీస్ పడింది. అండ్ మనకి ఇచ్చిన తర్వాత మనకి వాటర్ బాటిల్ అయితే ఇస్తారు, చిన్న 10 రూపీస్ది. అండ్ వాటర్ బాటిల్ స్లిప్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఉప్మా వేసిస్తారు. అండ్ పైనవన్నీ మనం పెట్టుకోవాలండి, మనమే పెట్టుకోవచ్చు. అది దిబ్బ రొట్టె, గారె, ఇవన్నీ కూడా చిట్టి పెసరెట్ అనమాట. అండ్ ఈ చిట్టి పెసరెట్స్ మనం ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. అలాగే చిట్టి మినపట్టు కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే ప్లేట్లో మ్యాక్సిమం పెట్టుకుని వచ్చాను. దిబ్బ రొట్టె, గారె, పునుగు, ఇది వచ్చేసి పొట్టిక్కలు ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ మనకి తేనెపాకం ఇస్తారు కదండి, అది ఇక్కడ చట్నీస్ అవి. అండ్ నేనైతే నాకు తేనెపాకం ఇష్టం అనమాట. సో దాంట్లో ముంచుకుని తింటున్నా దిబ్బ రొట్టె అనేది. చాలా బాగుందండి, నాకైతే తేనెపాకం అయితే చాలా ఇష్టం. దిబ్బ రొట్టె కూడా బాగా ఉడికిందనమాట. అండ్ పొట్టిక్కలు చూడండి, పొట్టిక్కలు ట్రై చేద్దాం. పొట్టిక్కలు అయితే నాకు సేమ్ ఇడ్లీ ఎలా ఉంటుంది అట్లా ఉందన్నమాట, కాకపోతే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంది. అండ్ చట్నీతో తిందామన్నమాట. సో చట్నీ మొత్తం అయితే 2-3 చట్నీలు ఉన్నాయి, బొంబాయి చట్నీ ఒకటి ఉంది. సో లాస్ట్లో వేసుకున్నాను, చెప్తాను అది కూడా. అండ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే చట్నీ అనేది నాకు అంత అనిపించలేదు. అంటే మీరు ఎవరైనా మీకు వెళ్ళిన వాళ్ళు చెప్పండి, చట్నీ అనేది నాకు బాగా సూపర్ డూపర్ హిట్ అన్నట్టు ఏం లేదు, ఏదో నార్మల్ ఉంది. చట్నీ అనేది మ్యాక్సిమం టిఫిన్ సెంటర్లో చట్నీ అంటే చాలా బాగుంటేనే అది చాలా ఎక్కువ ఫేమస్ అవుద్ది. అండ్ చట్నీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. చట్నీ టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు. మిగతా టిఫిన్స్ అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. అండ్ ఈ వడ అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది. అయితే బఫెట్ ఎవరు తీసుకోవాలి అంటే బాగా హెవీగా తినేవాళ్ళు, నేను తింటాను అనేవాళ్ళు మాత్రమే బఫే తీసుకోండి. ఎందుకంటే చాలా హెవీ అయిపోతుంది అనమాట. ఒక 2 ఐటమ్స్ తినేసరికి మనకి హెవీ అయిపోతుంది పొట్టంతా. అందులోనూ నేను వెళ్ళిన రోజు చాలా ఎండగా ఉందండి, చాలా ఎక్కువ ఎండగా ఉంది. సో నాకు బయట బయట కూర్చుని తినడం వల్ల ఇంకా కూడా మనం తినలేకపోయామన్నమాట. ఏంటంటే కొంచెం ఏసీ అట్లా మంచిగా ఫ్యాన్ ఉన్న చోటు మనం కూర్చుని ప్రశాంతంగా తినేది వేరే ఉంటుంది. మనమే వెళ్ళి తెచ్చుకుని మనం బయట కదా, కొంచెం ఎండ బాగా గట్టిగా ఉంది, చాలా ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది చూడండి అని చూస్తే అర్థమైపోతుంది. సో ఎక్కువ తినలేకపోయాను అనమాట. సో నా వెనకాల రెడ్ షర్ట్ అయినా తిరుగుతున్నారనమాట వీడియోలో పడాలని. సో నన్ను కూడా అడిగారు, నేను వచ్చానా వీడియోలో వచ్చానా అని చెప్పేసి. నాకైతే నవ్వొచ్చింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వెళ్ళిన రోజు ఏమైనా చట్నీ అట్లా చేశారా, మరి రోజు అలాగే ఉంటుందా చట్నీ అనేది అయితే నాకు తెలియదు. ఇప్పుడు ఉప్మా టేస్ట్ చేసి చూద్దాం అనమాట. జీడిపప్పులు, శనగపప్పు అన్నీ వేసారనమాట, కరివేపాకు అన్నీ బాగానే వేశారు. అండ్ టేస్ట్ అయితే బాగానే ఉంది, నార్మల్ ఇంట్లో ఉప్మా ఎలా ఉంటుందో అలాగే ఉందండి, పెద్ద ఏమి అంత తేడా ఏం లేదు. అండ్ ఈ పొట్టిక్కలే ఒకటే చాలా బాగున్నాయండి, పొట్టిక్కలు అయితే చాలా బాగుంది. అండ్ ఇదంతా చూడండి, ఒక్క పొట్టిక్క తింటే చాలు మనకి హెవీ అయిపోతుంది, అంత పెద్దగా ఉందన్నమాట. అండ్ మనం అయితే బఫే తీసుకుంటే బఫే వర్త్ చేయం మనం.
బఫే అనేది ఓన్లీ నేనైతే కొంచెం కొంచెం టేస్ట్ చేసి మిగతాదంతా ఊరికనే పడేసానేమో అనిపించింది నాకైతే. చట్నీ ఇంకొంచెం టేస్ట్గా ఉంటే ఒకవేళ మేబీ తినేదాన్ని. చట్నీ టేస్ట్ నాకు అంత నచ్చలేదు అసలు, నార్మల్గా కూడా ఏం బాగాలేదు చట్నీ, యావరేజ్ ఉందనమాట. అందుకని నేను మ్యాక్సిమం ఎక్కువ ఈ తేనెపాకంతోనే తిన్నాను అనమాట. సో దాంతో నాకు ఎక్కువ నచ్చింది చట్నీ కన్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనం పెసరట్టు మినపట్టు ఉన్నాయి కదా, అవి వేయించుకుందామని చెప్పేసి వెళ్ళాను. అయితే ఈ బఫెట్లో నాకు డౌట్ వచ్చిందండి, బఫెట్లో అన్నీ పెట్టారు, పూరి ఎందుకు పెట్టలేదో తెలీదు. సో పూరి కూడా ఉంటే బాగుండేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ ఫేవరెట్ టిఫిన్ ఏమైనా ఉందంటే అది పూరి అయి ఉంటుంది కదా చాలామందికి. సో పూరి కూడా పెట్టుంటే బాగుండేది, గోధుమ పిండితో అన్న చేసి అట్లా పెడితే ఇంకా చాలా బాగుండేది. ఇది వచ్చేసి మనకి చిట్టి చిట్టి మినపట్టు, ఇది వచ్చేసి మనకి చిట్టి చిట్టి పెసరట్స్ అనమాట. సో మనకి రెండు వేస్తారు, అన్లిమిటెడ్ అనమాట, ఎన్ని తినాలనుకుంటే అన్ని తినచ్చు. అండ్ డిఫరెంట్ ఏంటంటే మనకి హోటల్లో పెద్ద పెద్ద అట్లనే వేస్తారు కదా, సో ఇక్కడ చిన్న చిన్న అట్లనే వేస్తారనమాట. బఫే కదా, బఫే కన్నా నార్మల్గా అయ్యే చిట్టి చిట్టి పెసరట్ అనమాట ఈ పేరు. అండ్ మళ్ళీ నేను చట్నీ వేయించి వచ్చాను. అండ్ బొంబాయి చట్నీ అయితే బాగుందండి, నాకు ఈ చట్నీస్ కన్నా బొంబాయి చట్నీ కొంచెం నచ్చింది. అండ్ తేనె పాకం కూడా చాలా బాగుంది. ఈ మినపట్టు చాలా పల్సగా ఉందండి, చూడడానికి లావుగా అనిపిస్తుంది కదా, కానీ పల్సగానే ఉంది. మనం ఇంట్లో ఎలా వేసుకుంటాం అట్లా రౌండ్గా వేసారనమాట. సో టేస్ట్ అయితే ఎట్లా ఉందో చూద్దాం అనమాట. సో చూడండి, టేస్ట్ అయితే చూస్తున్నా బొంబాయి చట్నీతో, టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ ఉంది. బయట మనం హోటల్స్లో తినే మినపట్టు కన్నా ఇది వేరేగా ఉందన్నమాట, డిఫరెంట్గా ఉంది. సో బయట ఎక్కువ ఆయిల్స్ వేసేసి చేస్తారు కదా, సో దానికి కొంచెం డిఫరెంట్గా బొంబాయి చట్నీతో అయితే చాలా నచ్చింది నాకు. చూడండి బొంబాయి చట్నీతో తింటున్నా, చాలా బాగుంది. నేను పచ్చిమిరపకాయలు కూడా తినేస్తున్నా, అంటే కారం లేదు కదా చట్నీ, అందుకని మనం కొంచెం స్పైసెస్ ఎక్కువే తింటాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను పెసరట్టు వేయించుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట. సో పెసరట్టు అయితే వేయించుకున్నా చూడండి. అండ్ పెసరట్టు పైన మనకి ఆనియన్స్, జీలకర్ర, కొంచెం కారపొడి, పచ్చిమిరపకాయలు అన్నీ వేసారనమాట. పెసరట్టు నార్మల్గా ఇంట్లో వేసుకుని పెసరట్టు ఎలా ఉందో అలా ఉందనమాట. సో చూద్దాం టేస్ట్ అనేది. టేస్ట్ అయితే బాగానే ఉందండి, బాగుంది టేస్ట్. నార్మల్గా ఇంట్లో టిఫిన్ ఎలా ఉంటుంది సేమ్ అట్లాగే ఉందన్నమాట. ఓవరాల్గా టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, టేస్ట్ అండ్ ఆ ఉడకడం, లోపల ఉడకడం అంతా కూడా బాగుంది. ఒక్క చట్నీ విషయంలోనే నేను డిసప్పాయింట్ అయ్యాను అనమాట. చట్నీ అయితే నాకు అస్సలు నచ్చలేదు, బిలో యావరేజ్ అనమాట. ఏదో వేసుకున్నా అంటే వేసుకున్నా, ఒకవేళ చట్నీ బాగుండుంటే ఇంకొంచెం ఎక్కువే తినేదాన్నేమో, అన్లిమిటెడ్ బఫే. సో ఇక్కడ మ్యాక్సిమం కూడా ప్లేట్సే తీసుకుంటున్నారండి, సింగిల్ ఐటమ్సే తీసుకుంటున్నారు ఎక్కువ శాతం. ఎవరో కానీ బఫెట్ తీసుకోవట్లేదు, కానీ బఫెట్ కొంచెం బఫెట్ పెట్టినప్పుడు ఇంకొంచెం సిట్టింగ్ అనేది కొంచెం పెంచుంటే బాగుండేమో అనిపించింది. ఇది వచ్చేసి చూడండి ఆవిరి కుడుము అంట. సో ఆవిరి కుడుము విటమిన్ ఇడ్లీ అంట. సో రెండు కూడా మళ్ళీ నేను టేస్ట్ చేశాను. సో అవి కూడా బాగున్నాయి అనమాట. సో టేస్ట్ అయితే అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ బయటలాగా ఉడకకుండా ఉండడం అట్లా ఏం లేదు, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నేనైతే మ్యాక్సిమం ఎక్కువ చెరుకు పానకం అంటారు కదా, నేను తేనె పానకం అనుకున్నా, అది చెరుకు పానకం అనమాట. సో దాంతోనే ఎక్కువ తిన్నా, మనకు కొంచెం స్వీట్గా ఉంటుంది పానకం అనేది. చూడండి చట్నీతో తీసుకున్నా, నాకు అస్సలు ఏం నచ్చలేదు. ఈ విటమిన్ ఇడ్లీ కూడా చాలా లావుగా ఉంది, అంత పెద్దగా మనం తినలేము అనమాట బఫెట్లో. ఓవరాల్గా టిఫిన్స్ అన్నీ బాగున్నాయండి, కొంచెం చట్నీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సిట్టింగ్ అనేది చాలా కొంచెమే ఉందన్నమాట, ఎక్కువసేపు నుంచునే తినాల్సి వచ్చింది. అంటే బఫెట్కి 120 రూపీస్ మనం పెట్టినప్పుడు మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి సిట్టింగ్ అనేది. కొంచెం ఫ్యాన్లు అవి కొంచెం చల్లగా ఉండేటట్టు ఏమైనా అరేంజ్ చేసి ఉంటే ఇంకా బాగుండే అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా స్వెట్టింగ్ వస్తుంది, ప్లస్ సిట్టింగ్ లేదు, ఆ వేడిలో ఎక్కువ తినలేకపోయాం అనమాట. సో నేను వెళ్ళిన రోజైతే చాలా ఎండ ఉంది, విటమిన్ ఇడ్లీ అంట. సో విటమిన్ ఇడ్లీ కూడా చాలా బాగానే ఉంది అండ్ చాలా లావుగా ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి చూడండి పార్సల్ ఏంటంటే మనకి ఇక్కడ ఏముందో అదే ఇస్తారనమాట బఫెట్లో. సో ఐటమ్ అనేది ఇక్కడ మనకి రెడీగా ఏముందో అదే ఇస్తారు, అంటే కొత్త ఐటమ్ ఇవ్వరనమాట. వేరే ఐటమ్ అడిగితే అది వాళ్ళ బఫెట్లో లేకపోతే ఇవ్వరు, అక్కడ రెడీ చేసి లేకపోతే మాత్రం లేదనే ఉంటుంది. అక్కడ ఏమున్నాయో అవే మనకి బఫెట్లో ఇస్తారనమాట. సో చూడండి అన్నీ అయితే ఇలా చేసి పెట్టేస్తారనమాట. సో వేడిగా అంటే వేడిగా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి.
మొలకల వడ ఇవన్నీ కూడా లేవన్నమాట. చిట్టి గారి అది ఉంది, చిట్టి మినపట్టు ఉంది, చిట్టి పెసరట్టు ఉప్మా లేదనమాట. ఓన్లీ చిట్టి పెసరట్టు ఒకటే ఇచ్చారు. విటమిన్ ఇడ్లీ అది తిన్నామన్నమాట, ఆవిరి కూడా ముందే. అయితే ఇవి చట్నీస్ అనమాట. సో చట్నీ చూడండి, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ, ఈ పల్లి చట్నీ. ఇదో చూడండి ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటనేది నేనైతే వీడియో తీసాను అనమాట. పొట్టిక్కలు 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ అట్లా ఉంది. ఒకటే తింటానన్నా సరే 25 రూపీస్ అనమాట. సో ప్రైజెస్ అన్ని వీడియో తీసాను చూడండి. అయితే ఇక్కడ చాలా మంది టిఫిన్ చేయడానికి వచ్చారు కదా, సో వాళ్ళతో కూడా మాట్లాడదాం అనమాట. ఇక్కడ టిఫిన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎన్నిసార్లు వచ్చారనేది. అయితే ఇక్కడ ఇది కూడా ఉందండి ఆన్లైన్ చేసేది. అయితే ఇక్కడ నాకు సాంబార్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మన వీడియోలో లాస్ట్లో రివ్యూస్లో ఒక ఆయన చెప్తారు చూడండి, ఆయన చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది అయ్యో సాంబార్ ఉండుంటే ఇంకా బాగుండేమో అనిపించింది. ఎందుకంటే సాంబార్ ఉంటే ఇంకొంచెం బాగా ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, సో సాంబార్ ఉంటే ఇంకొంచెం బాగుండు అనిపించింది. అయితే ఆయన కూడా అదే చెప్పారనమాట. సో సాంబార్ అయితే ఇక్కడ లేదు. మీ పేరు? వైష్ణవి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ మన్నపేట. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ ఆర్కే టిఫిన్స్లో? టిఫిన్స్ ఎలా ఉంది? హియర్ టిఫిన్ ఇస్ వెరీ నైస్ దెన్ ఎవ్రీ హోటల్స్. ఏం తిన్నారు మీరు టిఫిన్? ఇడ్లీ. ఇడ్లీయా? ఏం ఇడ్లీ? చిట్కీ. ఓకే, సో ఎలా ఉంది టేస్ట్? ఇట్స్ కంపేరింగ్ విత్ అదర్ రెస్టారెంట్స్ ఇట్ ఇస్ వెరీ నైస్. నైస్. హాయ్ అండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఏ టిఫిన్స్ ఎలా ఉన్నాయండి? బాగుందా? మీరు ఏం తిన్నారు? ఓకే, రెగ్యులర్గా వస్తారా? ఇదే ఫస్ట్ టైం తీసుకుంటారా? అన్లిమిటెడా, నార్మల్గా తీసుకున్నారా? నార్మల్గా సింగిల్ ప్లేట్స్ తీసుకున్నారా మీరు? ఓకే, టేస్ట్ ఎలా ఉందండి? బాగుంది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలసురేష్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి అవతల నుంచి వచ్చాం. రాజమండ్రి అవతల నుంచి. ఆర్కే టిఫిన్స్ రెగ్యులర్ గా వస్తారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ పొట్టిక్కలు స్పెషల్ అని తిన్నాను, చాలా టేస్ట్గా ఉన్నాయి, నాకు నచ్చింది. ఓకే, ఇంకేం మీ ఫేవరెట్ ఏదండి? అండి ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఫేవరెట్ ఐటమ్ నాకు పొట్టిక్కలు. పొట్టెక్కలు నచ్చాయి. చాలా రుచిగా ఉన్నాయి. ఓకే. ఇక్కడ సర్వసింగ్ కూడా బాగుంది, ఓకే, నచ్చిందండి నాకు. నమస్తే అమ్మ, మీ పేరు? వరలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఓకే, మీకు తెలిసిన ఊరికి వచ్చారా లేకపోతే? లేదు, ఇదే మా ఊరు. ఇదే మీ ఊరు? ఓకే, ఫస్ట్ టైం హోటల్కి వచ్చాం. ఓకే, ఎలా ఉందండి టేస్ట్? టిఫిన్ ఎంత బాగుంది. బాగుంది, చాలా ఓకే. బాగుంది. ఏది మీకు బాగా నచ్చింది? ఈ పొట్టెక్కలు నచ్చినాయి, గారి నచ్చింది. పొట్టెక్కలు, గారె నచ్చాయి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, రాఘవ. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఎలా ఉంది? హైదరాబాద్, సికింద్రాబాద్. టిఫిన్ ఎలా ఉందండి? టిఫిన్ సూపర్, మొత్తం ఐటమ్స్ అంతా సూపర్. సూపర్. ఇంకా తినాలని ఉంది. ఇదే ఫస్ట్ టైం అండి ఇది వరకు వచ్చారు? ఒకసారి వచ్చాను, మళ్ళీ మా వాళ్ళందరినీ తీసుకొచ్చాను. ఓకే, మీకు ఏది బాగా నచ్చింది? మొత్తం ఐటమ్స్ అంతా బాగుంది, మొత్తం ఐటమ్స్ సాంబార్తో సహా. సాంబార్ కూడా బాగుంది. సాంబార్ లేదు కదండి. ఏ సాంబార్ బంద్ చేసావా? ఉండేది కదా, ఆ పక్క ఉండేది. ఓకే ఓకే, మొత్తం ఐటమ్స్ అంతా బాగుందమ్మా. మీరు ఎప్పుడైనా రావులపాలెం స్పెషల్ ఆర్కే టిఫిన్స్లో టిఫిన్ చేశారా? టేస్ట్ ఎలా ఉంది? ఈ వీడియో ఎలా అనిపించింది? ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో కింతే వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.